మోర్ ఎక్స్ప్లెనేషన్స్. నిన్ను ఇప్పుడే జాబ్ నుంచి డిస్మిస్ చేస్తున్నాను. గెట్ అవుట్. గెట్ అవుట్ అంటే వెళ్ళడానికి నేనేం గేట్ దగ్గర వాచ్మెన్ కాదు, యూనియన్ లీడర్ని. ఇక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి. ఏంటయ్యా పద్ధతులు? ఫ్యాక్టరీకి తాగి రావటమా? రాత్రి తిరునాళ్ళలో కొంచెం ఎక్కువైంది, తెల్లారా దిగలేదు, దానికి డిస్మిసా? నీకు ఇంతకు ముందు చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాను, అయినా నువ్వు మారలేదు. ఐ కాంట్ టాలరేట్ దిస్. లీవ్ దిస్ ప్లేస్. అగ్గి పెట్టెతో ఆడుకుంటున్నావు, గొడవలు అయిపోతాయి చెప్తున్నా. వెళ్ళవయ్యా. డాడీ. సీతు, ఆనంద్, ఏంటి ఇలా వచ్చారు? అంకుల్ గుడ్ న్యూస్. కాదు, గ్రేట్ న్యూస్. వెంకయ్య అమ్మా రా, తినమ్మా. ఇదిగోమ్మా, తిను తిను. తాతయ్య మా ఇద్దరు పెళ్లికి ఒప్పుకున్నా డాడీ. రియల్లీ? అవును అంకుల్. ఎన్నాళ్ళకి మీ మొహంలో నవ్వు చూసావమ్మా. ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోమన్నారు పెద్దలు. ఏ ఇంట్లో మీ అమ్మ ప్రేమను పోగొట్టుకుందో ఆ ఇంట్లోనే నువ్వు ప్రేమను సంపాదించుకున్నావు. నా కూతురు పెళ్లినాడు ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆనందం మళ్ళీ ఈ పెళ్లితో తిరిగి వస్తుంది. నాకు అంతకంటే ఆనందంగా ఉంది అంకుల్. దూరం అయిన మన రెండు కుటుంబాలు దగ్గర అవ్వాలంటే ఎవరో ఒకరు నడక ప్రారంభించాలన్నాను, ప్రారంభించాం. ఇక మన మధ్య మిగిలింది 7 అడుగుల దూరం మాత్రమే. ఏమిటి శాస్త్రి గారు, 6 మాసాల నుంచి ముహూర్తాలున్నాయి, కొడుక్కి పెళ్లి చేయండి అని తొందర పెట్టారు. తీరా ముహూర్తాలు పెట్టమనేసరికి పంచాంగం తెగ తిరిగేస్తున్నారు. ఏమైనా? అయ్యో ఎంత మాట! ఎక్కడైనా సంభావన కోసం కుర్తుపడతానేమో గాని తమ దగ్గర ఎందుకండి? అడగకుండానే ఇచ్చేటువంటి మహానుభావులు. తాతయ్య, ఏమిటమ్మా? అందరం ఉన్నాం ఇక్కడ. మా నాన్న కూడా ఉంటే బాగుంటుంది. ఫోన్ చేసి పిలవనా? నువ్వు మీ నాన్నతో గొడవపడి వచ్చేసానన్నావు. ఉత్తిదే తాతయ్య. అలా చెప్తే గాని మీరింట్లోకి రానివ్వరని అబద్ధం చెప్పారు. మా నాన్న ఇక్కడే జాబ్ చేస్తున్నారు. రోజు ఇక్కడ ఏం జరుగుతోందో క్రికెట్ కామెంటరీ లాగా మా నాన్నకి చెప్తూనే ఉన్నా. మా నాన్న చాలా మంచివారు తాతయ్య. ప్రసాద్ చాలా మంచివాడు నాన్న. అమ్మ పోయినా రెండో పెళ్లి చేసుకోకుండా నన్ను ప్రేమగా పెంచారు. అందుకే నాన్నంటే నాకు చాలా ఇష్టం తాతయ్య. ప్రసాద్ అంటే నాకు చాలా ఇష్టం నాన్న. మీ ఆశీస్సులతో అమ్మ పెళ్లి జరగలేదు, కానీ నా పెళ్లి మాత్రం మా నాన్న ఆశీస్సులతోనే జరగాలి. నాకు తెలియకుండా నా పెళ్ళెందుకు నిశ్చయం చేసి, నాకు తెలియకుండా నా పెళ్ళెందుకు అది చదువు, ఇది జీవితం సార్. చదువు, ఇది జీవితం సార్. జీవితాంతం బాధపడమంటారా? జీవితాంతం బాధపడమంటారా? జీవితాంతం బాధపడమంటారా? నువ్వు చెప్పిందే నిజం. నీ పెళ్లి మీ అమ్మ పెళ్లిలా జరగకూడదు. ముహూర్తాలు పెట్టేటప్పుడు ఆడపిల్ల పుట్టింట్లో ఉండడమే ధర్మం. నువ్వు వెళ్ళు. చూసావా, ఓ భయపడిపోయావు. నేను నాన్న దగ్గరికి వెళ్తున్నాను. ముహూర్తాలు పెట్టగానే ఫోన్ చేయి. ఓకే, వస్తానండి. శుభం. థ్యాంక్ యూ తాతయ్య. చూసారా, మబ్బులు కమ్యూనిటీ కమ్మి విడిపోయాయి. ఇక కార్యక్రమం ఆరంభిద్దామా? ఈ పెళ్లి జరగదు శాస్త్రి గారు. రాఘవయ్య గారు ముహూర్తం పెట్టేశారండి. అది దుర్ముహూర్తం అయి ఉంటుంది. హలో సుబ్రహ్మణ్యం. రాఘవయ్య, ఏంటి ఫోన్ చేసావు? నా కొడుక్కి నీ కూతురికి పెళ్లి. అభ్యంతరం ఉంటే ఫోన్లోనే చెప్పు. అభ్యంతరం? అదృష్టం రా. రేపే నిశ్చితార్థం. ఏమండి? అయ్యా, తమరు తొందరపడుతున్నట్టున్నారు. లేదు, చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. నేను నా కూతుర్ని తప్పుగా పెంచాను, అందుకే అది నన్ను కాదని వెళ్ళిపోయింది. వాడి కూతుర్ని పద్ధతిగా పెంచాడు, అందుకే వాడు ఆశీర్వాదం లేకుండా పెళ్లి చేసుకున్నాను. నేను ఒకసారి ఓడిపోయాను, మళ్ళీ ఓడిపోకూడదు. ఓడిపోను. ఎందుకో తెలుసా, నా కొడుకుని నేను సాంప్రదాయంగా పెంచాను. నా గౌరవం, పరువు, ప్రతిష్ట అన్నీ తనేనని వాడికి తెలుసు. అందుకే నేను ఓడిపోను.
ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? వెళ్ళిపోరా. ఈ ఇంట్లో ఆయన మాటకి ఎదురులేదు, ఆయన నిర్ణయానికి తిరుగులేదు. మాటన్నా చెప్పకుండా నా కూతురు వెళ్ళిపోయింది. మాయలో పడి నా మనవరాలు వెళ్ళిపోయింది. మాట కట్టుబడి నువ్వు ఇక్కడే ఉంటే నువ్వు పోగొట్టుకునేది నీ ప్రేమని. కట్టుకున్నదాని కాబట్టి నేను భరించక తప్పదు. వెళ్ళిపోరా. సీతుని పెళ్లి చేసుకో. ఇందులో నాన్నగారు చేసింది ఏముందమ్మా? నేను సీతుని ప్రేమించడం తప్పు కాకపోవచ్చు, కానీ ఆ విషయం నాన్నగారితో చెప్పకపోవడం తప్పే కదమ్మా. తప్పే కదా అని నువ్వు మాట్లాడకుండా ఊరుకుని ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అది మరో తప్పు అవుతుంది. అప్పుడు ఈ ఇంటి సమస్య ఇంకో ఇంటి సమస్య అవుతుంది. నా మాట విని వెళ్ళిపోరా. వద్దమ్మా, నాన్నగారు తన మనసుకైన గాయానికి నన్ను మందులా తెచ్చుకున్నారు. మందులా ఉపయోగపడకపోయినా పర్లేదు, కానీ విషంగా మాత్రం మారకూడదు. వద్దమ్మా, వద్దు. తెలియకే ప్రేమించాను, తెలిసి నేనేం వెళ్ళిపోదామమ్మా. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఈ ఊరు నుంచే కాదు, ఈ దేశం నుంచే వెళ్ళిపోదాం. ఇదిగో ఏంటిది? ఈ ఫ్లైట్ టికెట్స్ నీ పేరు మీద, సీతక్క పేరు మీద ఉన్నాయి. మీ ఇద్దరు బెంగళూరు వెళ్ళిపోండి. మీరిద్దరు అక్కడ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. అవును, వెళ్ళిపోండి. చిన్నపిల్లలు చిన్నపిల్లలా ఉండకుండా ఏంట్రా ఇదంతా? ఎంతసేపు ఈ గొడవలే కానీ మీకు చదువులు లేవా? ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, వెళ్ళి చదువుకోండి, పోండి. ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నారు ఎందుకు? వెళ్ళండి, వెళ్ళి చదువుకోండి, పోండి. బిల్డింగ్ ఎంత ఎత్తునుందంటే రేట్లు ఇంకెంత ఎత్తునుంటాయో. తక్కువ గదిలోనే ఉంటాయి లేవా? పదండి. టేక్ యువర్ సీట్. మా లండన్ టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయా? ఎస్ సార్. ఇది ఎంత బాబు? 1 lakhs. అమ్మో, వద్దులే. ఇది కూడా. ఈవినింగ్ 7 o'clock కి ఫ్లైట్ సార్. 4 o'clock కి చెక్ ఇన్ అవ్వాలి. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. సీతు, వెళ్దామా? రాయ్, ఎండి గడ్రా. ఏంట్రా, తాగొస్తే డిస్మిస్ చేస్తావా? ఇప్పుడు తాగా ఏం చేస్తావు? మలేష్, గొడవ చేయకు, వెళ్ళిపో. వెళ్తా. నువ్వు ఈ ఊరు వదిలేసిపోతున్నావు కదా, నా జాబ్ నాకు ఇచ్చేసి వెళ్ళిపో. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, మర్యాదగా వెళ్ళిపో. ఏంట్రా మాటలు తీస్తున్నావు? ఏం చేస్తావురా? ఏం చేస్తావు? చెప్పేది నీకే, వెళ్ళు. పోలీసులు పిలిపిస్తాను. పిలిపించు, జైల్లో పెట్టిస్తాను. జైల్లో పెట్టిస్తావా? జైలు నాకేం కొత్త కాదురా. అప్పుడే కావట్లేదురా నీకు? పోలీసులు ఫోన్ చేయండి. ఏంటే ఫోన్ చేస్తే ఏమవుతుంది?
స్టెథోస్కోప్తో గుండె చప్పుడు వినే డాక్టర్ని రా నేను. అది లేకుండానే వాళ్ళిద్దరి గుండె చప్పుడునే విన్నాను. వాళ్ళిద్దరిని విడదీసి నా కూతురు నీ ఇంటికోడని చేయలేను. వెళ్ళొస్తా. థ్యాంక్ యూ. ఒక నిర్ణయం మనిషి జీవితాన్నే మార్చేస్తుందనుకున్నప్పుడు తీసుకునే ఆ నిర్ణయంలో తప్పు ఉండకూడదు. నీకు నా కూతురి మీద ప్రేమ ఉంది, మీ నాన్న మీద గౌరవం ఉంది. నిర్ణయం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. నీకు ప్రేమే కావాలనుకుంటే మాతో వచ్చేయ్. ఒకప్పుడు మిమ్మల్ని మా నాన్నగారు అభిమానంతో చేరదీశారు, కానీ మీరు ఆయనకి నమ్మక ద్రోహం చేశారని మళ్ళీ మీ మొహం కూడా చూడడానికి ఇష్టపడలేదు. ఎక్కడ పుట్టానో ఎవరికి పుట్టానో తెలియని నన్ను తన వారసుడిని చేసుకున్నారు. ఇప్పుడు నేను కూడా ద్రోహం చేస్తే ఆయనకి మానవ జన్మ మీదే నమ్మకం పోతుంది. మనిద్దరం ప్రేమించుకున్నాం, కానీ అంతకంటే ముందు మన పెద్దల్ని ఇంకా ఎక్కువగా ప్రేమించాం. ఆ ప్రేమే గొప్పది. తను అలాగే ఉండిపోయి సీత. ఎవరవండి ఆ ఫ్లైట్ టికెట్స్? ఇవి ఫ్లైట్ టికెట్స్ కాదు, మనం గుడ్డి వాళ్ళమని అది వాడు మనకిచ్చిన సర్టిఫికెట్లు. ఆ రోజు దాన్ని ఇంట్లోకి రానివద్దన్నాను. ఆడపిల్ల అది ఏమైనా చేసుకుంటే ఆ పాపం మనకి చుట్టుకుంటుందన్నావు. అదేమీ చేసుకోలేదే. మనల్ని చేసింది మోసం. వాళ్ళమ్మ పెరట్లోంచి పారిపోతే ఇది సింహద్వారం నుంచే నీ కొడుకుతో లేచిపోవడానికి సిద్ధపడింది. చూడు, మనం ఏం తప్పు చేసామే, మనకే ఇంతకలా జరుగుతుంది. కాలు కింద పెట్టనివ్వకుండా పెంచిన కూతురు గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయింది. ఆ బాధను మర్చిపోవడానికి వీడి తెస్తే వీడు కూడా మనకి అన్యాయం చేశాడు. నేనేం తప్పు చేయలేదమ్మా. నువ్వు తప్పు చేయలేదు, నేనే తప్పు చేశాను. ఊరు పేరు లేని నీకు ఇంటి పేరు ఇచ్చి అడ్రస్ ఇచ్చి తప్పు చేసింది నేను. ప్లాట్ఫామ్ మీద పడి ఉండాల్సిన నిన్ను ఈ ప్యాలెస్ లోకి తీసుకొచ్చి తప్పు నేను చేశాను. ఇంకా నిన్ను తిట్టి నన్ను నేను తెగదార్చుకోలేదు. నా రక్తం పంచుకు పుట్టిన కూతురి నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. ఎవరి రక్తాను అనాథలు. నువ్వు మోసం చేయడంలో వింతే ఉంది. నా కూతురు లేచిపోయినప్పుడు నేను ఓడిపోలేదురా. ఇప్పుడు నేను ఓడిపోయింది. వెళ్ళిపో, మళ్ళీ జీవితంలో నాకు ఎప్పుడు కనిపించదు.